రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో కారు కూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని, పెట్టుబడులకు రాష్ట్రాన్ని స్వర్గంగా మారుస్తున్నారని చెప్పారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావటం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్. ఇక సూటు బూటు వేసుకుని దావోస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలు తెలంగాణకి తెచ్చారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టుగా మనకి ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా 19 కంపెనీలతో ఒప్పందాలయ్యాయి. కాబట్టి ఈ అంశాన్ని నేను అనుకుంటా ప్రజలు వాళ్ళ యొక్క మాయల ఫకీర్ మాటలు ప్రజలు నమ్ముతారని చెప్పి నేను అనుకోవడం. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మేము మరో 10 సంవత్సరాలైనా అధికారులకు వస్తాం అనుకున్నాం, కానీ ఈ విధంగా వీళ్ళు కార్యక్రమం అమలు చేస్తే 15 సంవత్సరాలైనా మాకు అధికారం దక్కే పరిస్థితి లేదు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి, ఒక కుళ్ళు బుద్ధితోటి వారు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప మరొకటి కాదు. ఎన్ని వాళ్ళ ఆరోపణ చేసినా వాటిని తిప్పి కొడతాం. రాబో రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుతామన్న మాట సందర్భంగా తెలియజేస్తాం.